183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో రేవంత్. హలో అండి. రేవంత్, ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు గురించి విన్నాం. మనం కూడా ఆధార్లో రిజిస్టర్ అయ్యాం లాస్ట్ ఒక 10 years బ్యాక్. అండ్ ఆధార్ కాకుండా ఈ మధ్య అపార్ అనే కొత్త కార్డు వచ్చింది. దీంట్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా దీంట్లో ఎన్రోల్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. 1 నేషన్ 1 కార్డ్ అంటూ కూడా ఒక కొత్త థీమ్ మీద వచ్చింది. ఏంటి అసలు ఈ అపార్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? సార్, ఇప్పుడు మనకి ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అర్థమైంది అని అంటే అపార్ కార్డు కూడా ఒక రకంగా అర్థమైపోయినట్టే. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఒక రకంగా మనకు సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన మీద ఉన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదన్నా కేసు నోట్ చేయాలంటే ఆధార్ నెంబర్తో సహా వాళ్ళు డేటా ఎంట్రీ చేసుకుంటున్నారు. సో బేసిక్ ఒక ఆధార్ కార్డు ఎంట్రీ కొట్టారు అని అంటే మనకి సంబంధించిన ఫోన్ నెంబర్స్, మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, మనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, మనకు సంబంధించిన భూములు అవి ఎలా వచ్చాయి, ఒక రకంగా చెప్పాలి అంటే మన చరిత్ర మొత్తం కూడా ఆధార్ కార్డ్ నుంచి గవర్నమెంట్ కెన్ యాక్సెస్. అంటే మన మంచి చరిత్ర, మన చీకటి చరిత్ర మొత్తం ఎగ్జాక్ట్లీ. సో ఒక మనిషిని అంచనా వేయాలి అని అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక ట్రాక్ చేయగలిగితే ఒక మనిషికి సంబంధించిన డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది. సో బేసిక్గా అలానే ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి అకాడమిక్ హిస్టరీని ట్రాక్ చేయటము, అకాడమిక్ హిస్టరీని మెయింటైన్ చేయటము, అకాడమిక్ హిస్టరీని ట్రాక్ చేయటము అన్న దానికి సంబంధించి ఈ ఒక కొత్త కార్డ్ని తీసుకొని వచ్చారు. సో బేసిక్గా ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో, ఒక 12 digit ఐడెంటిఫికేషన్ నెంబర్ మనకు ఎలా అయితే ఉంటుందో, సో ఈ అపార్ కార్డ్లో కూడా మనకు ఒక 12 digit ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. సో బేసిక్గా మనకి అపార్ అంటేనే అర్థమైపోతుంది. అంటే అపార్ అనే ఒక ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఓకే. సో బేసిక్ ఏంటి అని అంటే ఆటోమేటిక్గా మనకి సంబంధించినటువంటి అకాడమిక్ మొత్తం కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయబడుతుంది. ఆ రిజిస్టర్ నెంబర్ వచ్చేసరికి మన ఐడి నెంబర్, సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే. సో ఇంతకు ముందు మనకి ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ కూడా ఉండేవి కాదు. మనకు సంబంధించి ఏదైనా మనం ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే తప్పించి మన అకాడమిక్స్కి సంబంధించి ఎవరు ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు. సో ఈ క్రమంలో కొన్ని మంచులు జరిగాయి, కొన్ని చెడులు కూడా జరిగాయి. మంచి కంటే ఒక రకంగా చెడు కూడా చాలా రకాలుగా జరిగింది. ఎలా మనకి ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించటము, ఇంతకుముందు అంటే ఇప్పుడు మేబీ కొన్ని తగ్గింది కానీ మన గత కొన్ని సంవత్సరాలకు ముందు అయితే అది న్యూస్ పేపర్ అమ్మినట్టు అమ్మేవాళ్ళు ఈ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, జాబ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. సో ఇది ఒక రకంగా చాలా మెసప్ చేసింది. అంటే తర్వాత డౌన్ ద లైన్ చాలా మెసప్ చేసింది. అండ్ దాంతో పాటుగా ఒక కరెక్ట్ స్టూడెంట్స్ని ఒక ఏదైనా అడ్వాంటేజ్ని ప్రొవైడ్ చేయాలన్న ప్రభుత్వం, లేదా ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైనా ఇవ్వాలన్నా కానీ స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్, అంటే ఒక కరెక్ట్గా ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం దగ్గర లేదు. అండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఒక విద్యార్థి తన స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను ఏ స్కూల్లో జాయిన్ అయ్యాడు, తనకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంటే మార్క్స్ రికార్డ్ ఎలా ఉంది, తను అకాడమికల్గా కాకుండా జస్ట్ నాన్ అకాడమికల్ యాక్టివిటీస్లో కూడా ఎటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, అకాడమికల్గా ఎటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఒక రకంగా చెప్పాలంటే మన రెజ్యూమ్లో మొత్తం రాసుకుంటూ వస్తాం కదా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా మన ఈ అపార్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేస్తే గనక ఎవరైతే యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళకి డేటా మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు మనం ఒక స్కూల్ మారాలి అనుకోండి, ఒక స్కూల్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ప్రీవియస్గా మన దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసుకొని వెళ్ళాలి. టీసీ అయి ఉండొచ్చు, మార్క్స్ లిస్ట్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ అపార్ కార్డు ఒక్కటి కనుక మనం క్యారీ చేయగలిగితే, ఇప్పుడు మనం ఒక ఆధార్ కార్డుతో చాలా పనులు చేయగలుగుతున్నాం, మనీ ట్రాన్సాక్షన్లు చేయగలుగుతున్నాం, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయగలుగుతున్నాం, సిమ్ కార్డులు తీసుకోగలుగుతున్నాం. ఏ పనైనా ఒక ఆధార్ కార్డుతో, ఒక ఆధార్ నెంబర్ తోటి ఎలా అయితే చేయగలుగుతున్నామో సేమ్ అలానే మన యొక్క అపార్ కార్డ్ అనే దాంతో మన అకాడమిక్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా పూర్తి చేయగలుగుతాము అనేది. సో ఈ అపార్ నెంబర్ ఒక్కటి కనుక క్యారీ చేయగలిగితే ఫ్రాడ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాయిడ్ అయిపోతూ ఉంటాయి. సో సొసైటీలో ఈ అకాడమిక్ యాక్టివిటీ గురించి కొంతగా జెన్యూనిటీ, అంటే నేను ఇది 100% ఫ్రాడ్ అనేది పోతుందా లేదా అనేది మనకు తెలియదు. సో మనకి టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ దానికి సంబంధించి కొద్ది లూప్ హోల్స్ కూడా ఎతికే వాళ్ళు ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు కూడా ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ నుంచి అయితే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ యాక్టివిటీ తగ్గి ఈజీ ట్రాకింగ్ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటుగా ఇవి ఇస్తూ ఉంటారు కదండి, ఫీ రీఎంబర్స్మెంట్లు అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ యాక్చువల్ ఆ కండిషన్ని బట్టి ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఏం చేస్తారు, స్కాలర్షిప్స్ వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ మార్క్స్ రికార్డ్ని బట్టి ఐడెంటిఫై చేసి మరి వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తూ ఉంటారు కదా. సో ఒక రకంగా ఈ అపార్ నెంబర్ అనేది కనుక ఇంట్రడ్యూస్ అయితే ఈ ఐడెంటిఫికేషన్ అండ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇంతకుముందు ప్రభుత్వం వీటన్నిటిని ఫిల్టర్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి అని అంటే అది ఒక పెద్ద ప్రాసెస్.
ఒకప్పుడు అదంతా మాన్యువల్గా ఉండేది, తర్వాత ఈ బిగ్ డేటా అనాలిసిస్ వచ్చింది, కొంత ఈజీ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేది అపార్లో కనుక ఎంట్రీ అవ్వడం మొదలు పెడుతూ ఉంటే సో వాళ్ళు ప్రభుత్వం అర్థం చేసుకోగలుగుతుంది. అంటే ఎటువంటి సబ్జెక్ట్స్లో ఎటువంటి స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నారు, యావరేజ్ ఎటువంటి సబ్జెక్ట్స్లో వెనకబడి ఉంటుంది మన సొసైటీ, సో ఎటువంటి సబ్జెక్ట్స్లో ఎటువంటి చేంజెస్ చేయాలి, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని ప్రాసెస్ చేసి న్యూ సిలబస్, న్యూ మెథడాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈవెన్ మన స్టేట్ సిలబస్లో అయి ఉండొచ్చు, సిబిఎస్లో అయి ఉండొచ్చు, మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికే చాలా రకాల మార్పులు జరిగాయి. ఈ మార్క్ సిస్టమ్ తీసేయాలనే ప్రయత్నం చేస్తుంది. నేను రీసెంట్గా చూసిన దాని ప్రకారం సిబిఎస్ఈ పూర్తిగా అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది తీసేయాలనే ప్రయత్నం చేస్తుందని నేను చూస్తున్నాను. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ గ్రేడింగ్ సిస్టమ్ కంప్లీట్గా పోతుంది. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి మా అమ్మాయి ద్వారా నాకు కూడా అర్థమైంది అది. రీసెంట్గా సిబిఎస్ఈలో సెకండ్ క్లాస్ వరకు అసలు ఎగ్జామ్స్ కూడా పెట్టకూడదు అనేది న్యూ కల్చర్ వచ్చిందంట. ఇప్పుడు మా పిల్లలకి ఎగ్జామ్స్ లేవు. సో ఎగ్జామ్ కల్చర్ కాదు, బేసిక్గా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని. సో బేసిక్గా ఈ మార్పులు జరగటానికి కొన్ని జనరేషన్స్ పట్టింది. అంటే బిహేవియర్ని అర్థం చేసుకోవడం, పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవడం, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో అర్థం చేసుకోవడం, ఇది కొన్ని జనరేషన్స్ పట్టింది. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా రియల్ టైంలో ప్రభుత్వం దగ్గర కనుక చేరటం మొదలు పెడితే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసి ఆ అకాడమిక్ రిఫార్మ్స్ని బాగా తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఫినాన్షియల్ ఎయిడ్స్, స్కాలర్షిప్స్కే కాకుండా ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఒక మంచి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చి మన కిడ్స్కి నిజంగా ఏదో అవసరమో దాన్ని డెలివర్ చేసే ప్రయత్నంను మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం నేను అనుకోవటం అయితే. సో బేసిక్గా ప్రభుత్వం ఈ ఉద్దేశాలని ముందర పెట్టలేదు. కాకపోతే ఇంతకుముందు ఆధార్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశాన్ని బయటికి చెప్పలేదు. అది కేవలం ఒక పాన్ కార్డ్ లాగా, ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగా, ఒక ఐడెంటిఫికేషన్ అంతే చెప్పారు. కానీ ఈరోజు ఏం జరిగింది, మొత్తంగా అసలు ఆధార్ కార్డు మొత్తం లాగేస్తున్నారు. అసలు మొత్తంగా ఆధార్ లేకపోతే అసలు మీకు పని జరగని పరిస్థితి కదా. ఆధారం లేనట్టు ఎస్, ఆధార్ లేకపోతే ఆధారం లేని పరిస్థితికి వెళ్ళింది. సో ఈ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడియా అనేది ఇంట్రడ్యూస్ చేయటం వల్ల డౌన్ ద లైన్ చేయాల్సినటువంటి అన్ని రిఫార్మ్స్కి ఉపయోగపడే విధంగా ఈ అపార్ అనేది ఉపయోగపడుతోంది. ఈ దొంగ సర్టిఫికేట్లు ఉపయోగించి జాబులు సంపాదించే వాళ్ళకి కొంత బ్యాడ్ న్యూస్ అయి ఉండొచ్చు. కాకపోతే ఎవరైతే నిజంగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళనైతే మోసం చేయలేరు ఎవరు. ఇంకా డౌన్ ద లైన్ ఇటువంటి రిఫార్మ్స్ అయితే డెఫినెట్గా ఉపయోగపడతాయి. అంటే నా వ్యూ ఏంటి అని అంటే, ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళు ఒకప్పుడు మనం తిట్టుకునే వాళ్ళమేమో, కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం వెస్టర్న్ ఎడ్యుకేషన్ కల్చర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకనంటే రాదర్ దాన్ వీ రన్నింగ్ బిహైండ్ ద మార్క్ సిస్టమ్, వీ హ్యావ్ టు రన్ బిహైండ్ ద టాలెంట్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఎనాలిసిస్ స్కిల్ ఇన్ ద కిడ్స్. సో ఈ విషయాలు ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ ఇట్ వాస్ వెరీ లేట్. ఒక రకంగా చెప్పాలంటే చాలా వెనకబడిపోయి ఉన్నాం. సో మనకి ఎప్పుడైతే ఈ సెంట్రలైజ్డ్ డేటా అనేది వస్తుందో, సో దాని బేసిస్ మీద రిఫార్మ్స్ అనేవి జరుగుతూ ఉంటే దెన్ వీ కెన్ కాంపిటీట్ విత్ ద వరల్డ్. ఈ వెస్టర్న్ కంట్రీస్ తోటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కాంపిటీట్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్ అనగానే అబ్రాడ్ వెళ్తున్నాం. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, అక్కడ ఉన్నటువంటి స్టడీ మెటీరియల్, అక్కడ ద వే ద టీచ్, అవన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళ దగ్గర మంచి డేటా ఉంది కాబట్టి, మన దగ్గర లేదు కాబట్టి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డేటా అవైలబిలిటీ. సో ఈ డేటా అవైలబిలిటీ వస్తే కనుక ఐ బిలీవ్ డౌన్ ద లైన్ మనం యూఎస్ వెళ్ళటం కాదు, అదర్ పీపుల్ విల్ కమ్ టు ఇండియా టు స్టడీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. బట్ ద వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనే దాంట్లో ప్రాబ్లం ఉంది. సో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని నుంచి సాల్వ్ అవుతాయనేది నేను అనుకుంటున్నాను. అపార్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొఫైల్ని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన ప్రేక్షకులకు ఈ పాడ్కాస్ట్ ద్వారా షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.